కాలుష్యం భూమి కాలుష్యం కావద్దని చెప్పేసి ఆ గుళికలు అనేది బంద్ చేస్తుంది ప్రభుత్వం మొత్తంలో. ఇప్పుడు ఓన్లీ నానో యూరియా అనేది వస్తుంది. ఇది ఆకుల పైన పిచికారి చేసుకోవడమే. అయితే మన కింద వేసే యూరియా ఏంటంటే వేర్లకు పోయి వేర్ల నుంచి కాండానికి వచ్చి కాండం నుంచి ఆకులకు వస్తుంది. కానీ మనం ఈ పైన స్ప్రే చేసే యూరియా ఏదైతే ఉందో నేరుగా ఆకుల పైన పడి ఆ ఆకుల నుంచి కాండానికి వస్తుంది అన్నమాట. మనకు పెరగాల్సింది ఏర్లు కాదు. మనం అడుక్కేసే యూరియా అడుక్కేస్తే పెరగాల్సింది కాండము ఆకులే. అదే ఆకుల పైన స్ప్రే చేస్తే బాడీకి స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. అర్థమవుతుందా? మన సాంకేతిక యూరియా వాడితే ఏంటంటే అది ఎండకు ఎరిగిపోద్ది. నార్మల్గా చిన్నగా పదం ఉంటేనే కడిగి ఏరుకు బలం అనేది వస్తుంది. కానీ దీనికి పదంతో సంబంధం లేదు. నార్మల్గా పైన స్ప్రే చేసుకుంటే ఆటోమేటిక్గా బాడీకి వెళ్ళిపోద్ది, చెట్టు బాడీకి. అందుకే అందరూ ఫ్యూచర్లో అలవాటు అయింది కాబట్టి మీరు ఎట్లాగో వాడాల్సిందే. ఇప్పటి నుంచి మీరు అలవాటు చేసుకుంటే యూరియా అనేది కొట్టడం స్ప్రే చేయడం అనేది మీకు అలవాటు అవుతున్న ఉద్దేశంతో ఇలాంటి సదస్సులు ప్రతి ఒక్క మండలానికి ప్రతి ఒక్క గ్రామానికి తిరగడం పడుతుంది. ఇఫ్కో నానో యూరియా ప్రపంచంలో ఇదే మొట్టమొదటి నానో యూరియా. ఇంతవరకు ఏ కంపెనీ కూడా తేలేదు. కొట్టుకోవచ్చండి. మనం మొక్క నాటిన 15-20 రోజుల్లో ఒక్కసారి నార్మల్గా మనం యూరియా ఎప్పుడు వేస్తాం, అడుక్కు యూరియా ఎప్పుడు వేస్తాం, అప్పుడే స్ప్రే చేసుకోవడం అంతే. దాని